డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు సార్. మనం పంపిన సర్క్యులర్ ఫోటో చూసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ వీడిని హ్యాండ్ అవుట్ చేశారు సార్. ఫుల్ మొత్తంలో ఉన్నాడు సార్. పేరు కూడా చెప్పలేకపోతున్నాడు. పేకల దాకా తాగి పోలీస్ జీప్ నే బైక్ తో గుద్దాడు సార్. వీడిని స్టోర్ రూమ్ కి లాక్కరండి. 2వ తేదీ రాత్రి నువ్వు ఎక్కడున్నా? గుర్తులేదు సార్. సార్ ఇలా కొట్టారంటే ఉదయం ఎక్కడున్నానో కూడా మర్చిపోతాను. సార్ లంచ్కి చికెన్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై తిన్నారు కరెక్టా? నాకు చికెన్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై తీసుకురా. సార్ 2వ తారీఖు నా ఫ్రెండ్ ఒంట్లో బాగాలేదు సార్. ఆ రోజు ఫుల్గా ఆడుతూనే ఉన్నాను. మెడిసిన్స్ కొనిచ్చాను, ఫుడ్ కొనిచ్చాను. ఆ తర్వాత నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్. ఫ్రెండ్ పేరేంటి? సూరి. రిక్కీ స్ట్రీట్లో షాప్ ఉంది. నువ్వు కంటిన్యూ చేయమ్మా. Yes, sir. వాడి ఫ్రెండ్ అడ్రస్ నోట్ చేసుకో. పీపీకి ఫోన్ ఇవ్వు. శ్రీను, ఒకసారి స్టేషన్కి వస్తావా? అర్జెంట్. 24/7 వెంకటేశ్వర స్ట్రీట్, ఇందిరానగర్, వైజాగ్. ఈడేంటి ఆడపిల్లల కచ్చి వాడుతున్నాడు? ఏరా రేయ్, ఇంత పవర్గా మాట్లాడుతున్నావు? ఆడాళ్ళ కచ్చిఫ్తో తుడుచుకుంటున్నావు, సిగ్గులేదు? రేయ్, నీ దగ్గర ఇంకా లేడీస్ ఐటమ్స్ ఏమున్నాయిరా? సార్ బాగా చూడండి సార్. లిప్టిక్, రబ్బర్ బ్యాండ్, హెయిర్ పిన్ ఇలాంటివి కూడా ఉన్నాయేమో. రేయ్, ఏంట్రా చూపు? మూతి పళ్ళు రాళ్ళ కొడతాను. సారీ మేడం. పోలీస్ జీపుని గుద్దాడు సార్. మందు కొట్టి బైక్ తో. మేడం అది మీదా? గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1990. సార్ గౌరీ అంటున్నాడు సార్. ఎవర్రా గౌరీ? హెడ్డు గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు. జడ్జిమెంటా? ఇప్పుడు అదెందుకు చెప్తున్నావురా? Any form of torture, cruel, inhuman or degrading treatment is prohibited. అదేమంటున్నాడు సార్? విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం నేరం. కొట్టడం మాత్రమే కాదు, స్టేషన్లో ఉంచి సస్పెక్ట్ ని అమర్యాదగా ట్రీట్ చేయడం కూడా నేరమే. జడ్జిమెంట్ చదవలేదా? ఎంత పొగరో చూసారా? ప్రితిపాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం వల్ల స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసింది కోర్ట్. కొట్టిన వాళ్ళని, కొట్టడం చూసిన వాళ్ళని అందరినీ. ఈడు వకీలా సార్? దెబ్బలు పైకి కనబడకుండా చితక్ కొట్టండి. టార్చర్ ని ప్రోత్సహించిన హెడ్ కానిస్టేబుల్ కి 8 ఏళ్ల శిక్ష విధించింది కోర్ట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్. జహంగీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. తెలీదు? వాళ్ళు లోపలేసిన అక్యూస్లు ఏ జైల్లో అయితే ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా అదే జైల్లో ఉన్నాడు ఈ రోజు వరకు. కొట్టిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. రేయ్ కనకయ్య, నువ్వు వెళ్ళి కొట్టరా. నేనా? ఇప్పుడు ఏం చేద్దాం మేడం? చెయ్యి బెణికింది సార్, లేదంటే కొమ్మేసేవాడిని. ఏయ్ ఓయ్యా. సార్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సార్ సో
సెల్లో పడేయండి. శ్రీను, పదరా, నడవరా. లాక్ చేయి. ఓకే సార్. ఏంటయ్యా అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు? ఇదొక్కటే ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ టోటల్ వేస్ట్. విజయ్ మీద కేసు ఫైల్ చేసావా? క్వశ్చనింగ్ అని తీసుకొచ్చాం. అయితే నువ్వు ఇలా విజయ్ని లాకప్లో ఉంచకూడదు జీకే. ఏ? వాడు కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్, కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇదిగో, నువ్వు నాకు యూస్ఫుల్ గా అడ్వైస్ చేస్తావని పిలిచాను. శ్రీను, వచ్చే నెల రిటైర్ అవబోతున్నాను. ఈ దొంగని బుక్ చేయడానికి ఇంతకంటే ఛాన్స్ దొరకదు. ఇలా చూడు జీకే, నీకు వాడికి మధ్య ఏదో గొడవ ఉందని నాకు తెలుసు. నేను నీకు ఫ్రెండ్ గాను చెప్తున్నాను, పీపీ గాను చెప్తున్నాను. విజయ్ లాంటి ఇంకో వ్యక్తి దొరకడమే ఇప్పుడు సమస్య. పైగా వాడు మీకు దొరకకుండా ఇంకో స్టేషన్ వాడిని అరెస్ట్ చేసింది మొదలు మీకు అప్పగించేంత వరకు అన్ని రికార్డ్స్ ప్రాపర్ గా ఉన్నాయి. నడు నడు. లేదంటే ఓ పని చేయి, అర్జున్ని చంపేసి సెల్ఫీలో ఉన్నది విజయ్ అని కేసును క్లోజ్ చేసి. ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఏంటి? అది చెప్పు. వీళ్ళల్లో ఒకడు హంతకుడు అనుకుంటున్నావా? సందేహమే లేదు. వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా చంపే అవకాశం ఉందా? ఛాన్సే లేదు. అంటే వీళ్ళిద్దరిలో ఒకడు అబద్ధం ఆడుతున్నాడు. విజయ్ మీద సాటర్డే కేసు ఫైల్ చేసినట్టు రాసుకో. ఇవాళ ఫ్రైడే, నీకు శని ఆది 2 రోజులు టైం ఉంది. వీళ్ళని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆలోగా సెల్ఫీలో ఉన్నది వీడా వాడా అనేది కనిపెట్టు. హలో సార్. సార్, మేము ఆకాష్ కేసు మీద డాక్యుమెంటరీ చేస్తున్నాం. మాకు ఇంటర్వ్యూ ఇస్తారా సార్? ఫేస్ కనబడదు కదా. కనపడదు సార్, బ్లర్ చేసేస్తాం. మొదట్లో కేసు డల్లగానే సాగింది, బట్ ఆ తరువాత ఫుల్ టీం ముమ్మరంగా పనిచేశాం. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వదలలేదు. 2 రోజులు రాత్రి పగలు మేమెవ్వరూ నిద్రపోలేదు. వాటర్ ఇవ్వండి. ఇదిగోండి సార్. రెడీ. ఇన్స్పెక్టర్ ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఎస్ఐ మేడం ఇంకోవైపు ఎంక్వైరీ చేస్తున్నారు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ అంతా ఆడావిడే. సోమవారం ఇద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో 2 రోజుల టైం ఉంది. వీడు విజయో అర్జునో తెలుసుకోవాలి. నిజం ఒప్పుకునేంత వరకు ఇద్దరికి తిండి పెట్టకండి, నీళ్లు మాత్రం ఇవ్వండి. మరో ఇంపార్టెంట్ విషయం, ఇంకో సస్పెక్ట్ మన కస్టడీలో ఉన్నాడని విజయ్కి తెలియకూడదు. అదే విధంగా విజయ్ మన కస్టడీలో ఉన్నాడని అర్జున్కి తెలియకూడదు. వాళ్లకు సంబంధించినంత వరకు ఇద్దరికి ఇద్దరు సస్పెక్ట్సే. అర్థమైందా? విప్పరా విప్పరా. ఏంటా గాయం? కన్స్ట్రక్షన్ సైట్లో రాడ్ గీసుకుంది. రే విప్పరా. రే చొక్కా